నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖుల నివాళులు కుటుంబ సభ్యులను ఓదార్చిన ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ మాజీ రాష్ట్రపతికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు ప్రణబ్ సేవల్ని గుర్తు చేసుకున్న ఎంపీ కర్నూలు జిల్లాలో దళితురాలిపై వైసీపీ నాయకుల దాడి నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం అమీన్పూర్ మండలంలో సర్వసభ్య సమావేశం అధికారులు గైహాజరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్న జెడ్పీటీసీ ఇక వివరాల్లోకి వెళ్తే భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖులు నివాళులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని రాజాజీ మార్గ్లో గల ఆయన నివాసానికి దేశానికి చెందిన ప్రముఖులంతా క్యూ కడుతున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రధాని మోదీ ప్రణబ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంగారెడ్డిలో 40,000 మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ని కోరారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సెప్టెంబర్ 2న సిపిఎం అపాయింట్మెంట్ కోరానని, ప్రజా సమస్యలపై సీఎం ని కలుస్తానని చెప్పారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రగతి భవన్ వద్ద కూతురు జయారెడ్డితో కలిసి ధర్నా చేస్తానని తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే తన కూతురు జయారెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జనం మర్చిపోయేన్ని హామీలు ఇస్తున్నారని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తన పక్షాన తన కూతురు జయారెడ్డి ప్రచారంలో పాల్గొందని, అందుకే హామీల అమలు కోసం కూతురుతో కలిసి ప్రగతి భవన్ వెళ్తానని ఆయన చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు ప్రధానంగా 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇంకా మిగతా పార్టీలు కూడా పోటీ చేసినాయి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి, టీఆర్ఎస్ కి పోటాపోటీన ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా 2014 యువతకు, రైతులకు సంబంధించిన అనేక పథకాలకు సంబంధించి మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అట్లాగే టిఆర్ఎస్ పార్టీ కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది 2014-18 ఎన్నికల్లో. అయితే మేము 2 సార్లు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పటికీ 2 సార్లు మాకు అధికారం అవకాశం రాలేదు. 2 సార్లు మేనిఫెస్టో రిలీజ్ చేసిన వాళ్ళకు అధికార అవకాశం తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా గతంలో కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రధానంగా ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామనడము, అట్లాగే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పడము, అట్లాగే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలానికి, ప్రతి మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్లు, గ్రామానికి డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు అలా ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టో చెప్పడం జరిగింది. అట్లాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని మేనిఫెస్టో చెప్పడం జరిగింది. అట్లాగే మరి మా మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా ఉంది, నిరుద్యోగ వృత్తి మేము 3,000 ఇస్తాము అని అంటే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 3,016 రూపాయలు వారు ఇస్తామనడం జరిగింది మేనిఫెస్టో. అట్లాగే రిగార్డింగ్ ఏంటంటే 57 సంవత్సరాలకు సంబంధించిన వయసున్న వాళ్ళకు మరి మేము 60 ఏళ్ల వాళ్ళకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే టిఆర్ఎస్ పార్టీ 57 సంవత్సరాలకు పెన్షన్ 3,016 రూపాయలు కేసీఆర్ గారు మేనిఫెస్టో ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే సబ్సిడీకి సంబంధించి మరి రైతులకు గతంలో కానీ ఇప్పుడు కానీ రైతులకు లేదు. అట్లాగే రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో పేదవాడు ఇంజనీర్, జూనియర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, దాంతో పాటు ఇంజనీరింగ్ అండ్ మెడికల్
సంబంధించిన ఇంజనీరింగ్ మెడికల్ డాక్టర్స్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు. తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ప్రణబ్ మరణం దేశానికి తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం మాజీ రాష్ట్రపతి, దశాబ్దాలుగా కేంద్ర మంత్రిగా భారతదేశానికి ఏ శాఖ నిర్వహించినా ఆ శాఖలో రాణిస్తూ నిజాయితీగా దేశానికి సేవ చేసిన నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించిన మహనీయుడు ప్రణబ్ ముఖర్జీ మరణించడం బాధాకర విషయం. ఈ సందర్భంగా వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, నిజంగా ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఈ చరిత్ర ఉన్నంత వరకు కూడా ఆయనను మర్చిపోరని కూడా. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ గారు కేంద్రంలో అధికారంలో లేకున్నా మేము 40 మంది శాసనసభ్యులం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి దేశంలో మాకు తెలంగాణ రావాలని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన కమిటీ చైర్మన్ గా చేసి మా అందరి అభిప్రాయాలు తీసుకుంటూ తెలంగాణలో దాపాటు పార్లమెంట్ లో కూడా అన్ని పార్టీలను కూడా చర్చించి తెలంగాణ రావడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరొకసారి వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ముసునూరు మండలం వలసపల్లిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్లలు పుడుతున్నారని భార్యను చిత్రహింసలకు గురి చేసిన భర్త నవీన్ బాబు దారుణానికి ఒడిగట్టారు. భార్యకు తెలియకుండా తన కన్నబిడ్డను విక్రయానికి పెట్టి మానవత్వాన్ని పాతరేశాడు. దీంతో విషయం తెలుసుకున్న భార్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భార్యపై కక్ష పెట్టుకున్న అత్తమామలు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తుంది. తన బిడ్డను విక్రయించిన వారిపై చర్య తీసుకోవడంతో పాటు తనకు తన బిడ్డను అప్పగించాలని కోరుతుంది. ఇద్దరు బాబులు అయితే చనిపోయారు. ఫస్ట్ ఓ బాబు చనిపోయాడు, నడుతా పడిపోయేవాడు. అసలు వాళ్ళకు ఉన్న జబ్బు నడుతా పడిపోతే డాక్టర్ గారు అన్నారు, ఏమో వీళ్ళకి కండరాల జబ్బు, చిన్న తిరుపతి తీసుకెళ్ళాం, పెద్ద తిరుపతి తీసుకెళ్ళాం, విజయవాడ తీసుకెళ్ళాం, హైదరాబాద్ తీసుకెళ్ళాం. విజయవాడ ఎంజీ నాయుడు దగ్గరికి తీసుకెళ్తే, అమ్మ వీళ్ళకి మీరు ఎక్కడ తిప్పొద్దు, ఏదన్నా ఉంటే మీరు వైద్యం వైద్యాలకు మట్టి తిప్పొద్దు, ఏదన్నా ఉంటే మీరు మంచి భోజనం పెట్టుకోండి, అంతే, మీరు తిప్పొద్దు, తెలిసి కూడా మీరు తిప్పుతున్నారంటే మీరు మీ అంత పిచ్చోళ్ళు లేరని అన్నారు. అన్న తర్వాత పెద్దబాబు చనిపోయాడు సార్. పెద్దబాబు చనిపోయిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరం ఆగినాక 2వ సంవత్సరం మళ్ళీ చిన్నబాబు చనిపోయాడు. అమెరికా హాస్పిటల్లో పెట్టాం సార్. 1 నెల రోజులు ఉన్నాడు. ఎన్ని డబ్బులు పోసినా బతుకుని అన్నాడు ఆయన. ఈ అవయవాలు ఏమి లేవమ్మ వాళ్ళకి, వాళ్ళు ఏదో మీకు ఉన్నారు కానీ వాళ్ళు పనిచేయరు మీకు అని చెప్పి అన్నారు. అయినా కానీ మేము ఊరుకోలేదు సార్. మేము తెచ్చుకొని అయితే లేదు, వాళ్ళు మంచం మీద ఉన్న చాలు అని చెప్పేసి మేము చాలా పోరాడాము సార్. అయినా భర్త చనిపోయారు. చనిపోయిన తర్వాత చిన్న బాబు సంవత్సరానికి విజయరాయి నుంచి మా బావ వచ్చారు. మా పెద్ద అత్తయ్య కొడుకు వచ్చేసి, అమ్మ పలానా చాట అమ్మాయి ఉంది పెంచుకుంటాం అన్నాడు. ఇట్లా చాలాసార్లు చెప్పాడు కానీ నేను నమ్మల. ఎట్లాగా చెప్తారులే, నా బాధలో నేను ఉంటే లేదో ఏదో తనగా చెప్తున్నారని చెప్పేసి నేను పట్టించుకోకుండా ఆ రోజు వచ్చి, అమ్మ పలానా వలసపల్లిలో పాప ఉంది తెచ్చుకుంటామన్నాడు. సరేనండి అని చెప్పేసి వడ్డించుకోండి. మా తమ్ముడు, నూజివీడు మా అక్క కొడుకు, నేను, ఈయన గారు కలిసి వలసపల్లి వెళ్ళాము సార్. వెళ్తే వీళ్ళమ్మ నీళ్ళోసుకొని 7వ నెలలో నీళ్ళోసుకొని ఉంటే బట్టలు ఉతుకుతుంది. అమ్మ మీ మామయ్య గారు లేరారా అన్న. లేరమ్మ అంది. ఎక్కడికి వెళ్ళారమ్మ అంటే తోటలోకి వెళ్ళారమ్మ, మిరప తోట వేసాము మేము, అక్కడికి వెళ్ళామంది. సరే రారా ఇటు రారా, ఏం పేరు అంటే నా పేరు రజనీ అమ్మ అంది. సరే అని చెప్పేసి కూర్చున్న తర్వాత వాళ్ళ మామి రాబేసరికి మేము మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు వీళ్ళ తాతయ్య గారు ఉన్నాడు. ఉంటే కూర్చొని ఉన్నాడు. నమస్తే అంకులు అని చెప్పేసి అన్న తర్వాత 2 నెంబర్ మీరేనా అన్నాడు. వంజ అన్నాడు, మీరేనా వస్తానన్నాడు అని చెప్పి అన్నాను. అంటే మేమేనండి అన్న తర్వాత వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాం. ఏండి వాళ్ళ అమ్మకి మీకు మీ కుటుంబానికి మొత్తం ఇష్టమైతేనే మేము మళ్ళీ రాగలుగుతాం, లేదంటే రాము, మీకు ఇష్టమైతేనే మాకేముండే అని చెప్పంటే, అమ్మ మీకు ఇస్తాం మేము అన్నారు. అన్న తర్వాత మళ్ళీ మా బావగారు ఫోన్ చేసి, బావగారు మరి ఇలాగ అంటున్నారు, మరి ఏంటనంటే, అమ్మ నీకేం బాగా మామూలుగా ఆయన చెప్పారు, మా విజయరాయి మా బావగారు చెప్పారు, వీళ్ళ తాతయ్య గారు ఏమని, పలానా చాట పాప ఉంది
తెచ్చుకుంటారా అని చెప్పేసి చేశారు. చేస్తే సార్ మేము వెళ్ళిన తర్వాత 2-3 సార్లు వెళ్ళాం సార్. ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాం. మామిడికాయలు మా మామయ్య గారి తోటలో ఉండేవి. అక్కడ ఫ్రూట్స్ తీసుకొని మామిడికాయలు తీసుకొని 2-3 సార్లు వెళ్ళాం సార్. వెళ్తే మాకే ఇస్తానన్నారు. అన్న తర్వాత డెలివరీ టైం వచ్చింది. వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో గత నెల 26వ తేదీన దాడికి గురైన దళిత మహిళా రంగమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. దళితురాలపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ మండల కన్వీనర్ అంబాల ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి గురైన బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ వారు ప్రశ్నించారు. మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరిగి వైసీపీ నాయకులు తన భర్తపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. సదరు మహిళ భర్తపై పెట్టిన కేసును కొట్టివేయాలని, ఆమెపై దాడి చేసిన ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు వెలుగోడు మండలంలో పట్టణంలో రంగమ్మ ఐకేపీ మహిళా ఉద్యోగస్తురాలు, ఆమె పైన వైకాపా నాయకులైనటువంటి అంబాల ప్రభాకర్ రెడ్డి గారు గత 3 రోజుల కింద దాడి చేసిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆమెకు ఒక భరోసా, ఒక ధైర్యం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా వచ్చి ఆమెను పరామర్శించి నిజాలు ఏంటివని తెలుసుకుంటే వీడికి వచ్చినాక చూస్తే ఇంకా మాకు తెలియని విషయాలు కూడా తెలిసినాయి. ఈరోజు వైకాపా ప్రభుత్వం ఏం చేస్తుందంటే దళితులకు రక్షణ లేకుండా ఈరోజు దళితులపైన దాడులు జరగడం అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కానీ సమీక్షించుకొని ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడైతే జరుగుతుందో అవన్నీ కూడా సమీక్ష జరపాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు గతంలో టీడీపీ ప్రభుత్వంలో జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులకు మేము స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఏ చట్టమైనా సరే అది అమలు చేసే విధంగా పోలీసులకు కానీ అధికారులకు కానీ స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు దళితులకు కానీ బడుగు బలిగిన వర్గాలకు అందరికీ కూడా రక్షణ లేకుండా పోయిందనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికైనా కానీ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశారు, రిమాండ్కు పంపించారని చెప్తున్నారు. కానీ దిశ చట్టం పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామంలో దళితులపైన బడుగు బలిగిన వర్గాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు అరికట్టడం కోసం మొదటగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు మేము బడుగు బలిగిన వర్గాల కోసం డిప్యూటీ సీఎంలుగా 5 మందిని ఇచ్చినామని చెప్పి చెప్పడం జరిగింది. లేదు, మొట్టమొదటిగా దళిత మహిళా హోంమంత్రిని ఈ రాష్ట్రానికి నియమించామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి దళిత హోంమంత్రి హయాంలోనే మేము దళితులపైన దాడులు చేస్తామని చెప్పి ఒక నిరూపించడానికి దళితులపైన వైకాపా నాయకులతో దాడులు చేస్తానని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా పోలీసులు కూడా ఒక నిష్పక్షపాతంగా మీరు వ్యవహరించండి, కానీ అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా ఉండి అధికార పార్టీ నాయకులు చెప్పే విధంగా మీరు వినుకుంటూ ఉంటే భవిష్యత్తులో పోలీసుల పైన కూడా ఇప్పుడే మహానందిలో మసీదుపురంలో కూడా ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పైన కూడా దాడి చేయడం జరిగింది. అంటే పోలీసులు ఒక ప్రజలు రక్షించాల్సిన పోలీసుల పైన కూడా దాడి జరుగుతుందంటే సామాన్య ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి నేను పోలీసు వారిని కూడా దయచేసి కోరుతున్నా. మీరు ఒక అధికారిగా సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మండలంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల పరిషత్ అధ్యక్షులు ఇర్ల దేవానంద్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, నిధుల కొరతతో వాటిని పరిష్కరించలేకపోతున్నామని సర్పంచ్లు వివరించారు. అదేవిధంగా పలు ముఖ్య శాఖల అధికారులు సమావేశానికి గైహాజరు కావడంతో వారిపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తామని జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి తెలిపారు. శంషాబాద్ పరిధిలోని చేవెళ్ల సమీపంలో చోటు చేసుకున్న యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గత మార్చి 16న తంగడపల్లి బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని యువతిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుల్లో ఒకరైన అక్బర్ని మార్చి 31న అరెస్ట్ చేశారు. అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు జాకీ అఖ్తర్ను కూడా అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించినట్లు శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. ఇద్దరు కూడా జాకీ అఖ్తర్ మరియు A2 అఖ్తర్ బారీ, వీరిద్దరు కూడా కజిన్ బ్రదర్స్.
నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇలా A1 ఎవరైతే జాకీ అఖ్తర్ ఉన్నాడో అతను బాంబేలో బట్టల షాప్లో పనిచేస్తున్నాడు. అదేవిధంగా A2 ఎవరైతే అఖ్తర్ బారీ ఉన్నాడో అతను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి ఇంటర్న్షిప్ గురించి ఇప్పుడు హైదరాబాద్లో గత ఈ మార్చి నెలలో రావడం జరిగింది ఇంటర్న్షిప్ గురించి. అయితే దీనిలో ఎవరైతే జాకీ అఖ్తర్ ఉన్నాడో A1 అతనికి ఫేస్బుక్ ద్వారా ఒక 3 సంవత్సరాల ముందర ఈ విక్టిమ్ లేడీ ఎవరైతే ఉందో దావా పస్సీ షెర్పా అని ఈవిడ సిక్కిం స్టేట్కి చెందిన మహిళ. ఈవిడ 37 ఇయర్స్, అక్కడ మ్యారీడ్ అయ్యి వాళ్ళ హస్బెండ్ తోటి తర్వాత 2 పిల్లలతోటి జీవనం సాగిస్తుంది. అయితే ఆ క్రమంలో ఫేస్బుక్ ద్వారా ఈ A1 జాకీ అఖ్తర్ పరిచయం చేసుకున్నాడు. తర్వాత ఆమెను ఫ్రీక్వెంట్గా ఆమెతోటి ఫేస్బుక్లో చాటింగ్ చేసి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి తర్వాత ఆమెని ఫోన్ నెంబర్స్ తీసుకొని ఆమె దగ్గరికి సిక్కిం కూడా ఒకసారి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అక్కడ వాళ్ళ పెద్ద మనుషులు అదేవిధంగా ఒకసారి కోల్కతాలో కూడా వీళ్ళిద్దరూ వెళ్ళడం జరిగింది. తర్వాత మొన్న జనవరి 29వ తారీఖు మళ్ళీ సిక్కింకి వెళ్ళి ఈ అమ్మాయిని దావీ పస్సీ షెర్పాని అక్కడి నుంచి బాంబేకి తీసుకురావడం జరిగింది. అదే రోజు జనవరి 29వ రోజు వాళ్ళు అక్కడ సిక్కిం స్టేట్లో ఈమె వెళ్ళింది అని ఉమెన్ మిస్సింగ్ కేసు కూడా అక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈమె వచ్చిన అప్పటి నుంచి జనవరి 29 నుంచి కూడా ఫిబ్రవరి నెల మొత్తము మార్చి నెల మొత్తం కూడా ఇతనితోటి నీ వల్ల నేను నా కుటుంబాన్ని వదిలేసి వచ్చాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని ఇతనితోటి రోజు గొడవ పడేది బాంబేలో. అయితే అది దృష్టిలో పెట్టుకొని ఇతను వీళ్ళ కజిన్ బ్రదర్ ఎవరైతే A2 ఉన్నాడో అఖ్తరు అతన్ని ఇట్లా నన్ను రోజు పెళ్లి చేసుకోమని అంటుంది అంటే అతను నేను హైదరాబాద్లో ఉన్నాను, నువ్వు హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో మన ఇద్దరం కలిసి ప్లాన్ చేసి ఆమెను ఇక్కడ మర్డర్ చేయొచ్చు, ఇక్కడ మీరు నేటివ్ ఇక్కడ కాదు కాబట్టి మీరు దొరకకుండా ఉంటారు అనేది వాళ్ళు ప్లాన్ చేశారు. తర్వాత అంటే ఒకవేళ బాంబేలో చేస్తే బాంబేలో అక్కడ దొరుకుతాము, అదే ఇక్కడైతే దొరకమనే ఉద్దేశంతో వాళ్ళిద్దరు కూడా A1 అఖ్తరు తర్వాత ఈ లేడీ ఎవరైతే ఇప్పుడు విక్టిమ్ లేడీ ఉందో దావా పస్సీ షెర్పా వీళ్ళిద్దరు కలిసి ఫ్లైట్లో ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు జరిపి మానవత్వాన్ని చాటుకున్నారు తహసీల్దార్ ఉయ్యాల రమేష్. సర్పంచ్ నర్సయ్య రాఘోపేట గ్రామానికి చెందిన బెజ్జారపు పరందం తన భార్యకు కరోనా సోకడంతో ఆవేదనకు గురై గుండెపేటుతో మృతి చెందాడు. ఈ క్రమంలో ఆయనకు అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో సదరు మహిళ గ్రామ సర్పంచ్ తహసీల్దార్ను సంప్రదించింది. ఈ మేరకు వారు ఆల్ ఇండియా మానవత్వం సందేశ సమితి సంస్థ ఆధ్వర్యంలో నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. ఈరోజు రాఘవపేటలో కరోనా అనే అనుమానితులు అంటే పూర్తిగా కరోనా డిసైడ్ కాకముందే భార్యకు నిన్న మల్లాపూర్ PHCలో టెస్ట్ చేపిస్తే భార్యకు వచ్చింది, భర్తకు నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ కూడా వారు తొందరపడి అంటే మొత్తం ఆ టెన్షన్కే హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది నైట్ 2 గంటలకు. ఈ విషయంలో ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ వీళ్ళంతా భయపడినా కూడా ఈ స్వచ్ఛంద సంస్థకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే స్పందించి సకాలంలో వచ్చి కార్యక్రమం చేశారు. ఇక్కడ మనకు కులమత భేదాలు మరిచి మానవత్వమే ముఖ్యంగా భావించి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కరోనా అనుమానితతో అయితే వాళ్ళ భార్యకు రావడం వల్ల మాకు కొంచెం అనుమానం వచ్చి ఇక గ్రామంలో ఎవరు కొమ్మన పోవడం లేకపోవడంతో ఈ స్వచ్ఛంద సంస్థ మా దోస్తు ద్వారా తెలిసింది. వాళ్ళకు ఫోన్ చేయగానే వెంటనే రెస్పాన్స్ వచ్చి తొందరనే వచ్చి ఇలా కార్యక్రమం చేసినందుకు కుల మతాలకు అత్యంగా మంచిగా వచ్చి కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు. వాళ్ళ సంస్థకి ఎప్పుడు కానీ మేము ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని సహాయం కోరుతామని కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా కరుసుగుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి 30 మంది యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకులు ముజాహిద్
చిస్తీ మాట్లాడుతూ కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ఎందరో మృత్యువాత పడుతున్నారని, కరోనా నుండి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషారాణి, సర్పంచ్ సంజీవ్ రెడ్డి, వైస్ ఎంపీపీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మొహమ్మద్ ముజాద్ చిస్తీ, నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకుల్ని. ఈరోజు నాగల్గిద్ద మండల్ కరగుత్తి గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి దాదాపు 30 మంది యువకులు రక్తదానానికి ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. వాళ్ళందరికీ నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ సర్పంచ్ పెద్దలకు మరియు అలాగే వైస్ ఎంపీపీ గారికి, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు గారికి, పెద్దలందరికీ పేరు పేరున నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో మార్కెట్ యార్డ్ ప్రహరీ గోడ నిర్మాణానికి టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో 2 ఎకరాల స్థలంలో మార్కెట్ సబ్ సెంటర్ నిర్మాణానికి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దయాకర్ రావు, గ్రామ సర్పంచ్ చైతన్య వెంకట్రావు, సర్పంచ్ శ్రీధర్, వైస్ ఎంపీపీ లతా తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ పరిధిలోని లింగన్నపేట గ్రామంలో ఇవాళ 2 ఎకరాల మార్కెట్ కమిటీ స్థలానికి ప్రహారీ గోడ నిర్మాణం కోసం 30 లక్షలతోని ప్రహారీ గోడ నిర్మాణం కోసం ఇక్కడ ఇవాళ భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇది ఒక సెంటర్ లాగా గ్రామస్తులందరూ కలిసి దీన్ని మార్కెట్ కమిటీకి, రైతులందరూ కలిసి మార్కెట్ కమిటీకి వారి ఉపయోగం కోసం దీన్ని మార్కెట్ కమిటీకి బహుమానంగా ఇవ్వడం జరిగింది. ఇది సబ్ సెంటర్గా రేపు రాబోయే కాలంలో వాగివతల గ్రామాలకు ఈ మార్కెట్ కమిటీ ఇక్కడ ఈ 2 ఎకరాల స్థలంలో ఒక సబ్ సెంటర్ లాగా పనిచేయటానికి, అటుపక్క గంభీరావుపేటలో కూడా ఎత్తున ఇటువంటి నిర్మాణాలు చేపట్టి అటుపక్క ఉన్న గ్రామాలకు దాన్ని వినియోగించుకునే విధంగా అన్నీ ఒక చోట ఉంటే కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం ఏ రకంగా సాగు విస్తీర్ణం పెరిగిపోతూ ఉన్నది. ఈ సంవత్సరం నిన్న మొన్న మీరు పేపర్లో వార్తలు చూసినట్టయితే దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో 39% కొత్తగా సాగులోకి భూమి రావడం జరిగింది. ఇదివరకు ఉన్న 1,04,6,00,000 నుండి ఈ సంవత్సరం 1,34,00,000 ఎకరాల సాగు అయింది. ఇంత పెద్ద ఎత్తున. అదే కాకుండా వర్షాకాలంలో వానాకాలం పంటకు 46 లక్షల ఎకరాలు ఈసారి వరి నాటు ఇక్కడ చేయడం ఇది చాలా పెద్ద విషయం. ఇదివరకు ఎన్నడూ కూడా 46 లక్షల ఎకరాలు వర్షాకాలంలో నాటుబడ్డ దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ఇదే కాకుండా ఇప్పుడు వర్షాలు పడ్డా కొద్దీ ఇంకా కూడా నాట్లు పడుతూనే ఉన్నాయి. ఇంకా వారం రోజుల వరకు నేను అనుకుంటాను 4-5 రోజుల వరకు ఇంకా నాట్లు వేసుకునే పరిస్థితి ఉంది, ఇంకా జరుగుతుంది. ఈ రకంగా ఇన్ని అంటే గౌరవ ముఖ్యమంత్రి వారిలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెగ్యులేటెడ్ పంట విధానాన్ని నియంత్రీకరణ చేసి పంట వేయడంతో పాటు కేవలం వరే కాకుండా ఇవాళ పత్తి కానీ లేకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం తహసీల్దార్ సుమా చౌదరిని బదిలీ చేశారు. 2 సంవత్సరాల కాలంలో ఎలాంటి ఆటంకం లేకుండా విధుల నిర్వహణకు సహకరించిన ప్రజాప్రతినిధులకు తహసీల్దార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆమెకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొమిర్శెట్టి విజయ, లక్ష్మణ్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రాజిరెడ్డి, సీనియర్ నాయకులు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సరే ఫస్ట్ సార్ తర్వాత
నన్ను కడిగేయండి. మీరు ఎక్కువసేపు వచ్చేది కరోనా మాకు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు ఇక్కడ గంభీరావుపేట మండలంలో నేను 31/8/2018 రోజున ఇక్కడ నేను విధుల్లో చేయడం జరిగింది. ఈ రోజుతోటి నేను 2 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. నాకు ఇప్పుడు ప్రస్తుతము ఖమ్మం జిల్లాకు బదిలీ అయింది. ఎందుకంటే ఉండడంతో స్పౌస్ కేటగిరీలో నేను బదిలీ పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేసి ఖమ్మం జిల్లాకు బదిలీ చేశాను కాబట్టి నేను బదిలీ చేస్తున్నాను. ఈ రోజు నుంచి మా డిప్యూటీ తహసీల్దార్ గారు ఇన్ఛార్జ్గా విధులు నిర్వర్తిస్తారు. మండల ప్రజలందరికీ కూడా, ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల పదవీ కాలంలో నాకు ఎంతో సహకరించి ప్రతి విషయంలో నా వెన్నంటి ఉండి ప్రతి విషయంలో నాకు సహకారం అందిస్తూ, ప్రోత్సాహం అందిస్తూ, సూచనలు అందిస్తూ నన్ను ఎలాంటి వివాదం లేకుండా, వివాదరహితంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాకు సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కూడా సాధ్యమైనంత వరకు, నా పరిధిలో ఉన్నంత వరకు లీగల్గా నేను చేయగలిగినవన్నీ కూడా నేను దాదాపుగా చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 2 సంవత్సరాల పదవీ కాలంలో ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళు కూడా చేస్తారు. బట్ నా పరిధిలోకి వచ్చినంత వరకు, నా పరిధిలో ఉన్నంత వరకు, నా దృష్టికి వచ్చినంత వరకు సమస్యలు ఏదైతే వాటన్నింటినీ కూడా పరిష్కరించాను. సో మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మీ అందరికీ సేవ చేసే అటువంటి అవకాశాన్ని ఈ 2 సంవత్సరాల కాలాన్ని నాకు ఇచ్చినందుకు నాకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జనగామ జిల్లా దేవరుపుల మండలం గొల్లపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఆర్డీఓ మధుసూదన్ రావు, ఎంఆర్ఓ స్వప్న 24 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను గ్రామ సభలో వెల్లడించారు. ఈ సభలో ఎంపీపీ సావిత్రి, గ్రామ సర్పంచ్ సుభాషిణి, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఇంట్లో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇందులో మాకు ఆసక్తులు కానీ, బంధువులు కానీ, పక్షపాతంతో వివరించడం కానీ ఏమీ ఉండదు. అందరు మీ కొరకే. ఎందుకంటే మనకు పిండి కొద్దీ రొట్టె, పిండి తక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేయాలంటే కుదురుతుందా? కుదరదు కదా. కాబట్టి ఉన్న దానిలో మనకు ఎన్ని ఇండ్లు అయితే ఉన్నాయో అందులో అర్హులైన దరఖాస్తులు ఆహ్వానించాం. ఆ దరఖాస్తులు తీసుకొని సవివర ఎంక్వైరీ చేశాం. అందరూ ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ చేస్తే మీ ఇష్టారాజ్యంగా ఎంక్వైరీ చేసుకుంటావు, మీరే నిర్ణయించుకుంటారా, మా భాగస్వామ్యం లేదు అంటారని ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ సభ పెట్టి గ్రామ సభలో నిర్ధారించమంది. కాబట్టి ఇక్కడనే మీ సమక్షంలోనే, ఇందులో ఏం లేదు, దొంగచాటుగా ఇంతకుముందు నడిచిన స్కీములలో లబ్ధిదారులుగా ఇష్టం వచ్చిన సర్పంచ్ చుట్టాలు, ఎంపీటీసీ బంధువులు, ఇంకా తహసీల్దారు ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంకొకరు లబ్ధిదారులుగా సెలెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ అది పోయింది, ఆ పద్ధతి పోయింది. కాబట్టి అందరు మీ సమక్షంలో మళ్ళా లబ్ధిదారులు ఎంపిక పెట్టుకుందాం. ఇప్పుడు ఉన్నంత మట్టుకైతే అందరికి ఏ గొడవ లేదు. ఏమైనా అభ్యంతరం ఉంటే, ఆక్షేపణలు ఉంటే ఇక్కడనే చెప్పండి, ఇక్కడనే విచారిద్దాం, ఇక్కడనే ఫైనల్ చేద్దాం. దయచేసి గ్రామంలో ఉన్న వాళ్ళని మీ సమక్షంలో సెలెక్ట్ చేస్తున్నాం. కాబట్టి అర్హత కలిగిన వాళ్ళని జాబితా తయారు చేసినాం. ఆ తయారు చేయబడిన జాబితా చదువుతున్నాం, వినండి ఒక్కొక్కరు. ఓకేనా? థ్యాంక్ యూ.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దళితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, దళితుల నుండి గిరిజనుల నుండి డంపింగ్ యార్డ్, రైతు వేదిక, శ్మశాన వేదిక పేరుతో తీసుకుంటున్న మెంటు భూములను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గౌరవ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఆదిలాబాద్ అంటే జిల్లా కేంద్రాలలో ఈ దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్ష శిబిరాల ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి భూములు ఏవైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఆ భూములను డంపింగ్ యార్డ్ పేరిట, హరితారం పేరిట, రైతు వేదికల పేరిట ప్రభుత్వము గుంజుకోవడం, అక్రమంగా భూదందా పేరిట గుంజుకోవడం జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ గిరిజన సమాజం పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ఉన్నదనడానికి నిదర్శనంగా చెప్తా ఉన్నాం. ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇచ్చినటువంటి ఏవైతే తీసుకున్నటువంటి భూములను వెనక్కి ఇవ్వాలి. అదే సందర్భంలో మీరు ఏదైతే ఇస్తారన్న 3 ఎకరాల భూ పంపిణీ చేయకపోగా ఉన్న భూములు గుంజుకోవడం దుర్మార్గ చర్యగా భావిస్తూ ఉన్నాం. మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పేసి ఇప్పటివరకు ఇవ్వకుండా మోసం చేశారు, అది ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. మరియు దళిత ముఖ్యమంత్రి ఆమెని మర్చిపోయి ఈ యొక్క సమాజాన్ని నిట్ట నిలువున మోసం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నీకు వచ్చే రోజుల్లో గుణపాఠం చెప్పక తప్పదు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మాజన సోషలిస్టు పార్టీ గౌరవ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో నీకు ప్రత్యామ్నాయం ఒక మాజన సోషలిస్టు పార్టీ అని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించడానికి గౌరవ మందకృష్ణ మాది గారు రేపు ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రాబోతున్నందున ఈ భూములు కోల్పోయినటువంటి వారు, భూములు ప్రభుత్వం అక్రమంగా గుంజుకుంటున్నటువంటి వారు మరియు ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తూ ఉన్నాం. ఈ యొక్క అన్నగారు వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖుల నివాళులు, కుటుంబ సభ్యులను ఓదార్చిన ప్రధాని మోదీ. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్. మాజీ రాష్ట్రపతికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు, ప్రణబ్ సేవల్ని గుర్తు చేసుకున్న ఎంపీ. కర్నూలు జిల్లాలో దళితురాలిపై వైసీపీ నాయకుల దాడి, నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. అమీన్పూర్ మండలంలో సర్వసభ్య సమావేశం, అధికారులు గైహాజరు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్న జెడ్పీటీసీ. సమగ్ర సమాచార శ్రవణికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.